ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43 అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్యా చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేదా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 45 36 లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీ హిల్స్ లా, లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు. పొద్దున్నే ఎవరో జర్నలిస్ట్ మిత్రుడు మెసేజ్ పెట్టాడు, సార్ మీరు మొన్న బిగ్ టీవీని ఆడుకున్నారు. నేనేం ఆడుకోలే, ఆయన నన్ను ప్రశ్న అడిగితే నేను ఆయనకు జవాబు చెప్పిన. ప్రశ్న ఒకసారి అడిగితే జవాబు ఉంటుంది, దాన్ని గుచ్చి అడిగితే గిట్లనే ఉంటుంది జవాబు. ఇవాళ పొద్దున్నే ఏదో స్టోరీ చూపించినట. అరవింద్ గారు మమ్మల్ని ఇవన్నీ చూపెట్టలేదని అడిగిండ్రు, మరి వీటి సంగతి ఏంది? హిమాంత బిశ్వశర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ కాగానే వీళ్ళందరి మీద కేసులు వెళ్ళిపోయినాయా? వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేదో నా పేరైతే చూపించినట. బిగ్ టీవీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? ఉన్నాడా బిగ్ టీవీ వాళ్ళు? ఉన్నారా? నువ్వేనా? ఈ వీడియో మర్చిపోయి నీకు పంపిస్తా, మీ వాళ్ళకి పంపి మంచి జూమింగ్ చేసుకోరు. ఎవరు ఉన్నారు? సంచులు మోస్తుంది వాళ్ళు. మీ కెమెరా ఏడు ఉన్నది? బిగ్ టీవీ కెమెరా ఇట్లా చేయలేపురు, చూపిస్తా మీకు. గుర్తుపట్టింది కదా, మొన్న నిజామాబాద్కి వచ్చిపోయాడు. వాయిస్ వినబడుతుందా? సరే ఇక గుర్తుపట్టి లేండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి సంచులు మోసిండు, ఆయన మీద ఉంది ఈడీ కేసు. మరి మర్చిపోయినట్టున్నారు, అది చూపెట్టండి. మీరు తెలంగాణలోనే ఉన్నది మీ ఛానల్. ఫస్ట్ తెలంగాణ శుభ్రం చేద్దాం, తర్వాత ఇతర రాష్ట్రాలకు పోదాం. ఊకే నన్ను గెలుకోకుర్రా. మేమందరము
మాకు బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మా నియత కూడా అంతే తెల్లగా ఉంటుంది. కాంగ్రెస్ వల్ల తెల్ల కదర్ లెక్క కాదు మాది. మరి నిజంగా స్వచ్ఛమైన తెలుపు మాది. మరి రేవంత్ రెడ్డి సంచులు మోసింది కూడా ఈడీలో పెండింగ్ ఉంది. మరి రేవంత్ కూడా ములాఖాత్ అయినా కాంగ్రెస్ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి అయినా మరి చూపెట్టింది. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా. నేనేం చేయాలి ఫీల్ అయితే? నువ్వు అడిగినావు, నేను జవాబు చెప్పిన. రుద్దాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకుడు లేడు. మా మీద రుద్దుతాము, రిజర్వేషన్ మా మీద రుద్దుతాం అంటే ఎవడు అమాయకుడు లేడుగా. ఇటుకా జవాబ్ పత్తర్ సే దేతే. టర్మరిక్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు పక్కన. టర్మరిక్ బోర్డు ల్యాండ్ కూడా ఇస్తలేదు ఈ గవర్నమెంట్. ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడిన కలెక్టర్ తోటి. ఎక్కడనో మామిడిపల్లి ఇస్తా, ఎన్నో ఊరవతల లోపటిస్తా. మీ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దశాబ్దాలు మోసం చేసింది రైతులని. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ఇవాళ వచ్చింది ఒక జాతీయ సంస్థ ఇడికి వచ్చింది. మనోడు మన రైతు దానికి చైర్మన్ అయిండు. దాన్ని జర ప్రెస్టీజ్ గా తీసుకొని మంచి సెంటర్లా, మేము అడిగింది కూడా 5, 10 ఎకరాలు కాదు, 2 ఎకరాలు. మళ్ళా 4 ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్ కి పెట్టింది అన్న లెటర్. టర్మరిక్ బోర్డు నుంచి లెటర్ పోయింది. ఏమేమి ఉన్నాయి అలా? ఇరిగేషన్ క్వార్టర్స్ ల్యాండ్ ఒకటి, ఓల్డ్ కలెక్టరేట్ ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి, మన రైల్వే స్టేషన్ పక్కన ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయత్ రాజ్ ఆఫీసు కూడా, అవన్నీ కూడా 4 ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పినాం. సో సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు. ఇవాళ మన చైర్మన్ ఉన్నాడు, 3 ఏళ్ళు అయినాక వేరే రాష్ట్రం చైర్మన్ అవుతుండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు సవలతులు ఉండాలి, ఆఫీసర్ల కుటుంబాలకు సవలతులు ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తారు, నేషనల్ ట్రేడర్స్ వస్తారు, వాళ్ళకు సవలతులు ఉండాలి. మామిడిపల్లిలో పెడితే ఎట్లయితుందండి? ఇది పనికిమాల రాజకీయం అంటే ఇది. ఆడ చంద్రబాబు నాయుడు గారేమో ఇంతకుముందు చెప్పినావు సార్, రిలయన్స్ ఒక కంపెనీ తోటి 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాం ఎనర్జీ. నిన్న దేశమంతా న్యూస్, $15 బిలియన్ అంటే 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ ఆంధ్రాకి. ఆయననేమో అట్లున్నాడు గురుగారు, శిష్యుడేమో ఇట్టున్నాడు. శిష్యుడు రైల్వేస్ పైసలు రైల్వేస్కి ఇస్తలేడు శిష్యుడు. ఆయననే కదా, నేను సిబిఎన్ స్కూల్లో చదువుకున్నాను, ఆయనే కదా. ఏమండి గురుగారు, మీ శిష్యుడికి ఇదేనా నేర్పింది? మీరు బాబు గారిని క్వశ్చన్ చేస్తున్నా. మీరు చేసే పనిలో 10% అన్న నేర్పాలి కదండి. తెలంగాణ బాగుపడుతుండే కదా. భారతీయ జనతా పార్టీ స్టాండ్ 42% మీద అసెంబ్లీలో ఏం చేసిండ్రు బ్రదర్? ఏం చేసిండ్రు? సపోర్ట్ చేశారు కదా. మా కృష్ణయ్య గారు బంద్ పిలుపునిచ్చింది కృష్ణయ్య గారే కదా. ఆయన ఏ పార్టీ ఎంపీ? వాట్ మోర్ యూ వాంట్? అదే అడుగుతున్నా ఇప్పుడు నేను. ఈడీ కేసు రేవంత్ మీద సాక్ష్యాలతో ఉంది కదా, దానికంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఆడ కూడా స్లోనే ఉంది కదా. రేవంత్ బీజేపీ తోటి ములాఖాత్ అయిందా? అట్లెందుకుంటుంది? చేసే టైంలో చేస్తారు అన్ని. మరి వాళ్ళ లాజిక్ ప్రకారం మరి రేవంత్ కూడా బీజేపీ తోటి ములాఖాత్ అయినట్టే లెక్క.
అట్లుంటుందా అండి? రైతుల నష్టపరిహారం గురించి ఏమైనా మాట్లాడిపోయారా ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చి? ఏం లేదు. మరి లొటపీస్ చేసిపోయాడా? ఏం చేసిపోయాడు? ఏం చేసిపోయాడు? అవు అన్న ఏం లేదు. ఫోటోలు దిగిపోయాడా? ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఇటీవల కాంగ్రెస్ కావచ్చు, తాజాగా టీఆర్ఎస్ ఓటు చోరీ అంశాన్ని కేంద్రానికి టార్గెట్ చేసి పదే ప్రస్తావన తీసుకుంది. బీహార్